ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. కన్యాకుమారి ఈ టైటిల్ ఎంత ఫేమస్సో మనందరికీ తెలిసిందే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ వర్డ్ యూజ్ చేస్తాం. అది కాకుండా ఒక బ్రహ్మాండమైన పాట కూడా ఉంది. ఇప్పుడు అదే టైటిల్తో ఒక సినిమా, ఒక ప్యూర్ లవ్ స్టోరీతో మన ముందుకు వస్తుంది ఈ 27న. మరి ఈ మూవీ టీం అయితే అందరూ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే, ఎలా ఉన్నారు సార్? ఓకే, సెకండ్ మూవీ. సో ఫస్ట్ మూవీలో ఒక మీ వర్క్ చూస్తాం, అంటే అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ తీశారు కదా. ఇందులో ఇంప్రూవైజ్ చేసుకున్నాను అంటే ఏం చేసుకున్నానని చెప్తారు? ఎవ్రీథింగ్ మేడం, ఎవ్రీథింగ్. అప్పుడుకున్న అండర్స్టాండింగ్ ఫిల్మ్ మేకింగ్ ఒకటి, ఈ ఫిల్మ్కున్న అండర్స్టాండింగ్ నాకు తెలిసి ఐ గ్రోన్ మచ్ అని. ప్రొడక్షన్ కూడా చేయడం వల్ల మొత్తం ఎక్స్పీరియన్స్ వెరీ హార్డ్ వర్కింగ్, టైరింగ్, రోలర్ కోస్టర్ రైడ్. బట్ ఇట్స్ అట్ ద ఎండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, చాలా గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. పుష్ప విమానం తర్వాత మేజర్ చేంజ్ ఏమనుకున్నానంటే, కొద్దిగా రైటర్గా డైరెక్టర్గా ఏమవుతుందంటే మనకి రోజుకు ఒక కథ వస్తూ ఉంటుంది. అదే చాలా దాని మీదకి వెళ్ళిపోతుంది మనసు. ఈరోజు ఇప్పుడు ఒక కథ వచ్చి కానీ చాలా ఎగ్జైటింగ్ అనిపించి, డైరెక్టర్గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఎగ్జైటింగ్ అనిపించేసి చేసేయాలని, ఆ ప్రాజెక్ట్ ముందుకు ఎక్కించాలని అనుకుంటాం. అలా ఉంటాం. అది ఇలా రాసిన రోజులు ఇంకొకటి వస్తుంది, ఇది భలే ఉందని ఇటు వెళ్తూ ఉంటాం. ఇలా ఉంటుంది, నాకు ఎక్కువ ఉంటుంది ప్రాబ్లం. సో ఫర్ మీ అది కంట్రోల్ చేసుకుని ఒక ప్రాపర్ పర్పస్, మనసు అన్నీ పెట్టి అలా ఒక దాని మీద ఉండాలి అన్నది లెర్నింగ్ నాకు బేసిక్గా. అది కన్యాకుమారి అన్నమాట. ఓకే ఓకే, అంతా ఇంప్రెస్ అయ్యారు అనమాట కథ మీద. తెలుస్తుంది బాగా మీ మాటలు. సో హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, కానీ కొంచెం సిక్, ఫీవర్ తెలుస్తుంది. ఫీవరా? ఓ, ఫీవర్లో కూడా కూర్చున్నారంటే గ్రేట్. మై జాబ్. నేను ఫస్ట్ అయితే హెల్త్ జాగ్రత్త. సో ఆ మూవీకి సంబంధించి మీరు అంటే ఎక్కువ బాగా వైరల్ అయింది ఏంటంటే శారీస్, ఎస్పెషల్లీ శారీస్ అంటే లేడీస్కి చాలా పిచ్చి ఉంటుంది. పిచ్చి ఏంటి అంటే ఇష్టం, పిచ్చి అనలేం కానీ చాలా ఇష్టం. భలే పెట్టారు అది మాత్రం. సో అన్ని రకాలు ఉంటాయని కూడా తెలియదు, కానీ ఆ డైలాగ్ మాత్రం ఖచ్చితంగా ఎండింగ్లో చెప్పిస్తాం మీతోటి. సో ఆఫర్ ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు? సో పుష్ప విమానం చేశాను నేను సోతోని. ఆ టైంలోనే నాకు చెప్పారనమాట, నెక్స్ట్ ఏం తీస్తున్నాను అన్నప్పుడు ఈ టోల్ మీద విలేజ్ బేస్డ్ లవ్ స్టోరీ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడే చెప్పాను, లైక్ ఈ సెట్ ఇందాక చెప్పారు కదా ఒక్కొక్క ఐడియాలు వస్తుంటాయని. ఆ టైంలో ఈ గాట్ విలేజ్ లవ్ స్టోరీ చేయాలని అనుకున్నారు. దాని తర్వాత ఐ థింక్ లైక్ ఈ సెట్ కొన్ని డేస్ అగైన్ ఆయన వేరే సబ్జెక్ట్ షిఫ్ట్ అయిపోయినట్టున్నారు. అగైన్ హీ కేమ్ బ్యాక్, మళ్ళీ లేదు ఇదే ఫినిష్ చేయాలని అనుకున్నారు. దెన్ ఈ ఆడిషన్స్ పెట్టారనమాట. సో ఆ టైంలో నాకు చెప్పారు ఈ క్యారెక్టరైజేషన్ అసలు ఎలా ఉంటుంది అమ్మాయి అని చెప్పారనమాట. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అప్పుడే ఆయనకు అప్పుడే ఐడియా వచ్చినట్టుంది ఇలా అమ్మాయి. అయితే కోవిడ్లో మనం ఇంట్లో ఉన్నాం కదా, అప్పట్లో వచ్చింది సరదాగా దీన్ని తీసేద్దామని ఒక క్యారెక్టర్ ఉంటుంది పల్లెటూరు అమ్మాయి. అప్పుడు నాకు కూడా క్లారిటీ లేదు ఆ క్యారెక్టర్ మీద. ఓకే, అంటే మీ నాలుగులో మచ్చలు ఉన్నాయి ఏమన్నా? అంటే సరదాగా అన్నారు, నిజంగా జరిగిపోయింది కదా. సో ఆ కోవిడ్ టైంలో ఆయనకు ఒక ఐడియా వచ్చింది ఇలాగ అమ్మాయి అని. సో కోవిడ్ తర్వాత మేము పుష్ప షూట్లో ఇలా కలిసినప్పుడు చెప్పాను నాకు ఇప్పుడు ఐడియా ఉంది అన్నప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. దాని తర్వాత కొన్ని డేస్ అయిన తర్వాత ఈ టోల్ మీ అంటే ఆడిషన్ పెట్టారనమాట ఇన్స్టాగ్రామ్లో. అయితే నేను అడిగాను, నన్ను ఆడిషన్ చేయవచ్చా అని అడిగితే సరే ట్రై చేయను అనమాట. దెన్ ఒక ఆడిషన్, ఒక సినారియో పంపించారు, ఆడిషన్ చేసి మళ్ళీ ఆఫీస్కి రమ్మన్నారు, మేము ఆడిషన్ చేసాం. దెన్ అలా దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. హీ బిలీవ్ దట్ దిస్ గర్ల్ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని బిలీవ్ చేశారు. కానీ బాగుంది క్యారెక్టర్. థ్యాంక్ యూ. అవును, చాలా బాగుంది. సో హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలా ఎంటర్ అయ్యారు ప్రాజెక్ట్లోకి మీరంటే ఏం చెప్తారు? నేను ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసుకున్నానండి నన్ను. నేను యాక్చువల్గా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నాను. అయితే జస్ట్ పాస్ అవుట్ అయినప్పుడు నేను వర్కింగ్ క్లాస్ క్యారెక్టర్స్ చేయాలి, మంచి రూటెడ్ స్టోరీ ఏమైనా ఉంటే
ఎక్స్ప్లోర్ చేద్దాం అలాంటి జోన్లో ఉన్నప్పుడు కరెక్ట్గా నాకు చెప్పారనమాట, ఇలాగా ఈ సినిమాకి హీరో చూస్తున్నారు తెలుగు వచ్చిన వాడిని ఇలాగా అని చెప్తే అప్పుడు నేను ఆడిషన్ పంపించాను. సార్కి నచ్చింది, ఆఫీస్కి పిలిచారు, అక్కడ మళ్ళీ ఆడిషన్ చేశారు, బ్రీఫ్ ఇచ్చారు, సెలెక్ట్ చేశారు. ఓకే, అంటే ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నా అన్నప్పుడు, అంటే మీరు కోర్స్ కంప్లీట్ చేస్తున్నప్పుడు కూడా అవునవును. ఓకే, అంటే ఈ మూవీకి సంబంధించి వర్క్ షాప్స్ చేశారా మీరు? వర్క్ షాప్ సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ షాప్ చేసామండి, ఒక 2-3 వీక్స్. సార్ ఫస్ట్ నరేషన్ ఇచ్చిన తర్వాత సీన్ బై సీన్ అన్ని చేసిన తర్వాత క్యారెక్టర్ మీద వర్క్ షాప్స్, ఎలా మాట్లాడతాడు, ఎలా నడుస్తాడు, మా చేత చేయించి డెసిషన్స్ తీసుకునేవారు అనమాట. ఇలా ఇది చేయించి డెసిషన్ తీసుకునేవారు. ఓ గ్రేట్. యాక్టర్ని సెలెక్ట్ చేసేది కూడా మొత్తం అంతా చేయించేసి, అది అంటే తను ఆల్మోస్ట్ సెలెక్టెడ్ అనుకోండి, అనుకొని వర్క్షాప్స్ చేసి మళ్ళీ క్రాస్ చెక్ చేసి ఆ తర్వాత సెలెక్ట్ అంటే ఆ డెసిషన్స్ కూడా తీసుకోవడం గ్రేట్ అంటున్నాను మిమ్మల్ని. అంటే అది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అది చూస్తే, ఇప్పుడు ఆ డ్రెస్ చూస్తే అమ్మాయి ఆ డ్రెస్ ఈ డ్రెస్ చిన్న సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది. మీరు అమ్మాయి మీకు తెలుసు, కలర్ వేరు ఉంది, సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది. అది డిజైన్ చేసింది కన్యాకుమారి తిను. అంటే అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా అంటే ఎంత డీప్ వర్క్ చేసుకుంది అంటే, ఎలా తింటుంది, ఎలా ఉంటుంది, ఎలాంటి డిజైన్స్ వేసుకుంటారు, వాళ్ళు ఏ ఊర్లో ఉంటారు, వాళ్ళకి ఎలాంటిది అవైలబుల్ ఉంటుంది. సో దట్స్ హౌ అంత వర్క్ జరిగింది. ఈ కుర్రోడికి కూడా షర్ట్స్ కూడా అన్ని శ్రీకాకుళంలో సెకండ్ హ్యాండ్లో రోడ్ అన్ని అంతే 150-100 చెప్పులు అన్ని అంతే అక్కడ లోకల్ క్యారెక్టర్ కి న్యాచురల్ గా ఉంటాను. అంటే ఏరియాలో తీసుకున్నారని అక్కడ ఉండేవి. తర్వాత కొద్దిగా అంటే ఇప్పుడు ఊర్లో ఎలా ఉంటుంది అంటే మేడం, నార్మల్ షాప్ ఉంటుంది, ఏసీ ఉంటాయి కదా, అవి కాకుండా సంత బజార్ లో అప్పుడప్పుడు పెడతారు. అందులో మీకు బాగా దొరుకుతాయి వర్కర్స్. వాళ్ళు కొద్దిగా టీ షర్ట్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి, షర్ట్స్ డిఫరెంట్ ఉంటాయి, బ్రాండెడ్కి వెళ్ళకూడదు. సో దట్స్ హౌ సెలెక్టెడ్ అనమాట. ఆ వర్క్ అలా జరిగింది. కొన్ని ఎగ్జిస్టింగ్ రైతుల దగ్గర మా ఊర్లో ఉన్న లుంగీను టవల్ తీసుకుని, వాళ్ళు వాడేసిన టవల్స్ అవి తీసుకొని అక్కడ కూడా సెకండ్ హ్యాండ్ వాడారు. అక్కడ కూడా అంటే అది కనిపిస్తుందండి మీకు సినిమాలో, లేదంటే ఏదో కొత్త బట్టలు తీసి వేసేసినట్టు ఉంటుంది. లేదు, అది ఎన్నో ఏళ్ళ నుంచి వాడు వాడుతున్నాడు, అది పని చేస్తున్నాడు. చెప్పులు ఇప్పుడు తన చెప్పులు కానీ తిన చెప్పులు శ్రీకాకుళం వెళ్ళి పనులు చేస్తున్నప్పుడు, నేను అమ్మాయిలు రోడ్డు మీద తిరుగుతున్న అమ్మాయిలు ఉంటారు, వెల్డింగ్ పని చేస్తూ కాదు, నేను వేరే వర్క్స్ చేస్తున్నప్పుడు మనం అలా బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయిలు వెళ్ళిపోతుంటే ఫస్ట్ చెప్పులు చూసేవాడిని, వీళ్ళు ఎలాంటి చెప్పులు వేస్తున్నారు. ఓహో, అలా కూడా చూస్తారు కొంతమంది. చెప్పులు చూస్తున్నారంటే ఏంటి, పెళ్ళైందా లేదా. అక్కడ ఒక ప్యాటర్న్ కనిపించింది నాకు చాలా వరకు కదా, ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్. మళ్ళీ బెల్ట్ లాగా ఉండేది ఎక్కువ. ఆ చైన్ ఉంది కదండి, నార్మల్గా బెల్ట్ లాగా ఉండి పైన చైన్ కనిపిస్తుంది. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి నోస్ రింగ్ ఆల్సో ఆల్మోస్ట్ చాలా మంది నోస్ రింగ్ చెప్పాలి. ముక్కుది కూడా అందుకే కుట్టించుకున్నారా? నేను చాలా కాదు, అసలు విషయం చెప్తాను. నేనేమన్నా అంటే ఎలాంటి అమ్మాయిని చూస్తున్నానంటే ఇలా ఉండాలి, నోస్ రింగ్ ఉంటుంది ఇలా అని. అంటే తినేదో ఎవరి దగ్గర చుట్టాల దగ్గర ఎవరి దగ్గర తెచ్చి, అది జస్ట్ ఫుల్ కాదు, ఇలా పెడతారు కదా, జస్ట్ అలా పెట్టి నేను ఇలా ఉంటానని చూపించింది. నేను పెద్ద ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. అయితే నాకు చెప్పకుండా వెళ్ళి కుట్టించుకుంది. ఇంట్లో ఏమనలేదా? ఏమనలేదా? అబ్బా, ఇంత డెడికేషన్. అప్పుడు వామ్మో, షీజ్ అన్ యాక్ట్రెస్ కదా, నెక్స్ట్ ఫిల్మ్ వస్తే ఏంటి, చాలా ఇన్వాల్వ్ అయ్యారు. సో అంటే మూవీ విషయానికి వస్తే, అంటే మీరు టైటిల్ కూడా చాలా బాగా డిజైన్ చేయించారంటే, ఒక ఆర్గానిక్ ప్రేమ కథ అని చెప్పడానికి అక్కడ వరి, మళ్ళీ ఆ అమ్మాయి క్యారెక్టర్కి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ ఉండాలి, అది బటర్ఫ్లై, అంత బాగా చేశారు. ఆర్గానిక్ ప్రేమ కథ అని చాలా బాగా డిజైన్ చేశారంటే ఇది మీదే మీ ఐడియానా లేదా ఎవరైనా డెసిషన్ మీరు తీసుకున్నారంటే? ఇప్పుడు మనం మాట్లాడినట్టు చూసుకుంటే మీ ఐడియానే. అంటే ఇప్పుడు ఒక సినిమా మనం ఒక కథ రాసుకున్నప్పుడు షూటింగ్ సెట్స్లోకి వెళ్ళినప్పుడు చాలా వరకు చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి చేంజెస్ ఏమైనా జరిగాయా? ఇంకొకటి, ఈ కథ మీరు అనుకున్నప్పుడు మీరు మధుగారి దగ్గరికి వెళ్ళారు. సో మీరు తనున్నారు కదా, లేరు, మేము ఫిల్మ్ ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తున్నాం, తను పోస్ట్ ప్రొడక్షన్ టైంలో వచ్చారు. ఓకే, అంటే ఒకవేళ ముందు ఉంటే తను ఏమైనా గెస్ట్ అపీరెన్స్ ఏమైనా ఉండేదా?
ఏమో ఉండేదేమో. ఉండేదా? తను బేసిక్గా షీఈ్ అ డైరెక్టర్, ప్రొడ్యూసర్. తను ఫిల్మ్ చూసిన తర్వాత తను చెప్పిన సజెషన్స్ కానీ థింగ్స్ కానీ ఆల్మోస్ట్ ఇద్దరు సేమ్ మ్యాచ్ అనమాట. ఉండున్నాము, గ్యారంటీగా ఉండున్నాము. ఓకే, అయితే ఓకే లాస్ట్ వచ్చారు కాబట్టి అది ఓకే. ఇప్పుడు ఒక క్యారెక్టర్ మీరు అనుకున్నప్పుడు అట్లా సెట్స్లో ఇప్పుడు ఏంటి చాలా వరకు చూసుకుంటే కనుక ఒక డైరెక్టర్స్ అందరు కూడా ఇప్పుడు అందరూ యంగ్ జనరేషన్, కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడు ఐడియాని బట్టి సెట్స్లో రాసేస్తారు. కొంతమంది అదేంటంటే లేదు ముందే రాసి ఆర్టిస్ట్కి చెప్తే వాళ్ళు ప్రిపేర్ అవుతారని. అంటే ఇది ఎట్లా చూడొచ్చు అంటే ఒక డైరెక్టర్గా మీరు ఏం చెప్తారు ఈ వర్డ్? అంటే ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో రూల్స్ లేవు మేడం. ఇలానే ఉండాలి, ఇలానే తీయాలని రూల్స్ లేవు. నేను పుష్పక విమానం ఎలా చేశానంటే స్క్రిప్ట్ రాసేసుకున్నాను, స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేశాను పుష్పక విమానంలో. నాకు తెలిసి ఒక్కడే కూడా నేను ఫస్ట్ టైం డైరెక్టర్ కానీ నేను వన్ డే కూడా ప్యాచ్ వర్క్ బాగుంది, మూవీ బాగుంది. నేను ప్యాచ్ వర్క్ చేయలేదు, ఒక్క డే కూడా ప్యాచ్ వర్క్ చేయలేదు. అనుకున్నది అనుకున్నట్టు తీసేసాను, ఇంకో ఎడిషన్ కూడా తీసేసుకున్నాను నేను. అది డైరెక్ట్ స్క్రిప్ట్ టు స్క్రీన్ ట్రాన్స్లేషన్ చేసుకున్నాను. ఏం రాసామో ఎలా ట్రాన్స్లేట్ చేయాలి. కన్యాకుమారికి నేను స్క్రిప్టే పట్టుకోలేదు చేతిలో. దెర్ ఇస్ నో స్క్రిప్ట్ ఈవెన్ ఫర్ దెమ్. నా దగ్గర కూడా లేదు. వాళ్ళకి తెలియడానికి నా దగ్గర ఉంటాయి కదా అడగడానికి. సో దిస్ ఈజ్ అనదర్ మేకింగ్. నేను ఏంటంటే నేనేం ఫీల్ అవుతాను అంటే స్టోరీని బట్టి ఆ మేకింగ్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి అని. ఇప్పుడు సపోజ్ నేను ఆ ఊర్లో జరిగే స్క్రిప్ట్ని, ఆ న్యాచురల్గా ఉండే క్యారెక్టర్స్ని నేను ఇక్కడ ఎక్కడో కూర్చొని రాసేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఏవో ఇన్పుట్స్ కనిపిస్తూ ఉంటాయి, చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి, వీళ్ళు ఇలా ఉండట్లేదు అని అనిపిస్తుంటుంది. నో నేను ఇలాగే తీస్తాను అంటే ఇది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. నేనేమనుకున్నా అంటే ఈ రెండు క్యారెక్టర్స్ పర్సనాలిటీస్, వాళ్ళ బిహేవియరు, వాళ్ళకి ఏం గోల్స్ ఉన్నాయి అన్నీ నాకు తెలుసు. వాళ్ళకి ఫుల్గా ఇంజెక్ట్ చేసేస్తాను. లైక్ దే హ్యావ్ టు బిహేవ్ ఇన్ దేర్ ఓన్. కానీ తెలుసుకున్న అనిపిస్తుంది కదా, అంటే నరేష్ ఇంకా నా క్యారెక్టర్ ఇంకా ఎలా ఉండబోతుంది అనేది. చెప్పా 60 చాలా సీన్స్ దే నో ఇట్. సీన్స్ తెలుసు, ఆ సీనే పెడతానా లేదని కాదు, దే నో ద స్టోరీ ప్రోగ్రెషన్ అంతా తెలుసు వాళ్ళకి. ఏం మాట్లాడతారు వాళ్ళు ఏంటి అన్నది వాళ్ళకి కొద్దిగా దీనిగా ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్స్లో ఉండాలి. ఇప్పుడు దీనికి ఏం చేసేవాడిని అంటే అప్పట్లో క్వశ్చన్ అడిగేవాడిని, నువ్వేం చదివావు అంటే నేను డిగ్రీ చదివాను. ఎక్కడ చదివావు అంటే శ్రీకాకుళంలో చదివాను. అంటే షూటింగ్ ముందు నీకేం ఇష్టం ఇలా చేస్తావు. అదే అందులోనే ఉన్నారా, బయటకి ఏమైనా వచ్చారా? సో వి ప్రిపేర్. అండ్ దెన్ నేనేమనుకున్నా అంటే షూటింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ క్యారెక్టర్స్ బిహేవ్ చేసే విధానం అవ్వచ్చు, వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసేబట్టు నాకు అక్కడైనా షార్ట్ కమింగ్స్ అనిపిస్తాయి ఆ కథలోకి. సో అవి అప్పటికప్పుడే చేస్తానని చెప్పున్నాను, నేను ప్రిపేర్ అయి ఉన్నాను. సో అంతా నాకు తెలుసు, కథ ప్రోగ్రెషన్ తెలుసు నాకు, బట్ ఇట్ ఈస్ లైక్ లైవ్గా చేసాం అనమాట అంతా. మాకు డైలాగ్స్ తెలియదు కదా అన్న టెన్షన్ లేదు, బికాస్ అందరం ఇన్వాల్వ్ అయిపోయాం. అండ్ ఎవ్రీడే మార్నింగ్ ఐ యూస్ టు వేకప్ విత్ అన్ ఎక్సైట్మెంట్. ఈరోజు ఏం చెప్తున్నారు, ఇవాళ కొత్తగా ఏముంది సీన్ అని చాలా ఎక్సైట్మెంట్ నేను లేచేదాన్ని అనమాట. దట్ ఈస్ సో బ్యూటిఫుల్ ఫర్ ఎనీ యాక్టర్. ఐ గెస్ లైక్ ఒక ఎక్సైట్మెంట్ లేవడం, ఒక సాటిస్ఫాక్షన్తో పడుకోవడం, ఇట్స్ వెరీ రేర్. దట్ హ్యాపెన్ టు మీ ఇన్ కన్యాకుమారి. బోత్ ఆఫ్ us are actors. స్పాంటేనియస్ గా చేయడం అనేది మాకు చాలా ప్రిఫర్ చేస్తాం, ఇంకా ప్రాక్టీస్ చేసి రిహర్స్ చేసిన దానికన్నా. సో అలాగా చేయడానికి మాకు దొరికింది యాక్చువల్లీ, అంత ఫ్రీడమ్ ఇచ్చారు. పొలంలో ఉన్నప్పుడు అంటే ఎలా ఫీల్ అయ్యారు? కొత్తగా ఏమన్నా ఇక్కడ ఏమన్నా అలాంటివి ఏమైనా కనపడ్డాయా, లేదంటే భయపడ్డారా, లేదంటే అంటే బిహైండ్ ఎలా ఉండింది అక్కడ సిచ్యువేషన్? అంటే నేను పొలంలో రీసెర్చ్ చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే షూట్ చేసేటప్పుడు కానీ పని మీద ఉండేవాడిని. నాకేంటంటే ఏడీలు చెప్పేవాడు అనమాట, అసిస్టెంట్ డైరెక్టర్, వెనకాతలు బాగుంది చూసుకోలేదు, నేను అసలు చూసుకునేవాడిని కాదనమాట ఇవన్నీ. అది తెలిసిందే పొలాల్లో మమ్మల్ని లవ్ సాంగ్లు అంటే మీరు పరిగెత్తాలి అని చెప్పేవారు అనమాట. అయితే నేను అడిగాను స్టూడెంట్స్ స్నేక్స్ ఉంటే ఏమవుతుంది, ఏం కాదు అవ్వదు, వెళ్ళండి ఉండవన్నారా? ఏం కాదు అన్నారు. ఉంటాయి కానీ ఏం కాదు, మీరు పరిగెత్తండి. నేను రైతులు అడిగా మరి పాములోనే తిరుగుతుంది మీరు ఎలా అంటే మనం ఎక్కడ ఎలా ఉంటాయి అవి అలాగే ఉంటాయి. ఇంకా ఇందులో డేంజరస్ థింగ్ ఏంటంటే ఒక పడవల మీద సముద్రంలోకి వెళ్ళాలి, అది నాకు తెలిసి బాగా డేంజరస్ థింగ్. అప్పుడు ఫిషింగ్ బోట్ చిన్నవి అవి వెళ్ళకూడదు అనమాట లోనికి. బట్ షూటింగ్ అయిపోవాలి, అర్జెంటుగా అయిపోవాలని వెళ్ళాలి. ఎవరికి ఈత రాదు, ఇవి లేవు, జాకెట్స్ లేవు.
సరే నేను ఫస్ట్ వెళ్దాము ఎందుకని మంచిది అని వెళ్తే ఇలా ఇలా లేచి ఇలా పడుతున్నాం అనమాట. అవును చిన్న obvious బోట్ గా, అవును. అంటే చేపలు పట్టే వాళ్ళు వెళ్ళేది. వామ్మో అనిపించింది. అది కెమెరాతో క్యాప్చర్ చేయాలి. నార్మల్గా అయితే సీలో చేయాలంటే నీకు ఇంకొక బోట్ ఉండాలి, బోట్ మీద కెమెరా పెట్టి అంత ఫుల్ ఎక్విప్మెంట్ ఉంటుంది. మనది అలా ఉండదు కనుక వీ హ్యావ్ టు డూ అనమాట. అయితే వెనక్కి వచ్చాము, మళ్ళీ బోట్లో తీసుకెళ్తాం. దిర్ ఇస్ నో సేఫ్టీ, తినకి రాదు. తినేమో మా అమ్మ నాన్నకి ఒకసారి ఫోన్ చేస్తే అయ్యో నేను వీడియో కాల్ చేసి అయ్యో. దాన్ని ఒక బై బై అని చెప్పాను. అయితే సరే అడుగుతున్నా నేనేంటంటే సరే కెమెరాలు ఏంటంటే ఒడ్డు మీద ఉంటాయి, 2 ప్లేసెస్లో పెట్టాము. తిని ఇలా ఫీల్ అవుతుంది. నాకు ఆ మూమెంట్ అనిపించింది, పొరపాటు నీకేమైనా అయితే నేను ఇక్కడ ఉండిపోతాను ఒడ్డు మీద, నేను ఈ లైఫ్ లాంగ్ నేను ఇలా బతకలేను, ఆగండి అని చెప్పి నేను టీషర్ట్ మ్యాచ్ చేసి ఒకవేళ ఎనీథింగ్ హ్యాపెన్స్ మీరు మాత్రం రిగ్రెట్ అవ్వద్దు, ఎందుకంటే మేము ఓన్గా డెసిషన్ తీసుకుని ప్లీజ్ డోంట్ రిగ్రెట్ అని చెప్పి వెళ్ళినప్పుడు దాన్ని అవును నిజంగా నేను వెళ్ళిపోయా. బట్ వీ డిడ్ ఇట్ రియలీ గుడ్. బట్ అంటే అలా సరదా చేసేవాళ్ళ. సరదా లేదండి, ఏదో జవాన్లను చూసినట్టుంది. దోస్ ఆర్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. యాక్చువల్లీ నేను చెప్పాలి ఎన్ని బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయంటే అన్ని ఉన్నాయి ఈ మూవీలో. మెరుగులు. ఇప్పుడు బికాస్ సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద బోట్ కదా, ఆ సీక్వెన్స్లో నన్ను తీసుకెళ్తారు తను బోట్ మీద. తను ఫస్ట్ టైం వెళ్తుంది, భయపడాలి. నేను ఆల్రెడీ భయపడుతున్నా, నాకు స్విమ్మింగ్ రాదు ఏం రాదని భయపడుతున్నాను. సో ఆల్రెడీ భయపడుతున్నాను కదా లోపల స్పందన ఆల్రెడీ బయట కూడా అదే చూపించాలి కదా, ఎనీవేస్ భయపడుతున్నాను ఓకే అని అనుకున్నాను. కానీ వన్స్ మేము లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఇక్కడ వరకు నాకు ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. ఐ వాంటెడ్ టు షౌట్ హూ అని అడుగుదామని అనిపించింది, కానీ భయపడుతున్నట్టు యాక్ట్ చేయాలి, బయట నా ఎక్సైట్మెంట్ చూపించవద్దు అనమాట. దట్ వాస్ వెరీ డిఫికల్ట్. నేను ఎప్పుడు అనుకోలేదు లోపల ఎక్సైట్మెంట్ దాచుకొని బయట భయపడుతున్నట్టు చేయడం వాస్ వెరీ డిఫికల్ట్. ఓకే, ఏమో నాకు ఎగ్జైట్గా అనిపిస్తుంది. అంటే ఇన్ని కన్నా దాటుకొని వచ్చారు కదా మీరు. సో స్టోరీ విషయానికి వస్తే, అంటే మూవీలో ఇప్పుడు చూసుకుంటే కనుక చాలా వరకు ఆడియన్స్ క్రైమ్, థ్రిల్లర్ అంటే అన్ని జానర్స్కి అలవాటైపోయారు బాగా. సో ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మీ ట్రైలర్ చూసి, టీజర్ ట్రైలర్ కూడా చాలా బాగా ఎడిట్ చేశారు. కింద కామెంట్స్ చూసుకుంటే కనుక అంటే ఇన్ని రోజులు ఈ కథలు ఏమైపోయాయి ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి. అంటే మీరు కరెక్ట్ టైంలో అంటే అదేమైనా మిస్ అయిందని మీరు మళ్ళీ స్టోరీని తీసుకొచ్చారా, లేదంటే మీరు ఎప్పుడు అనుకున్నది లేదు ఎట్ ఎనీ కాస్ట్ ఇది పట్టాలు ఎక్కించాల్సిందే అని చేశారంటే ఏం చెప్తారు? ఇటు రెండు క్యాలిక్యులేషన్స్ ఏం లేవు మేడం, క్యాలిక్యులేషన్స్ లేవు. నాకు మా ఊర్లు తిరుగుతున్నప్పుడు ఆ యాంబియన్స్, ఆ మనుషులు అనిపించింది సినిమా చేయాలి, ఇక్కడ వీళ్ళ మీద సినిమా చేయాలని. ఒక అమ్మాయిని చూసినప్పుడు పల్లెటూర్లు మారిపోయాయి, ఇక్కడ ఉన్న మనుషులు కూడా వాళ్ళకి మోడర్న్ థాట్స్ ఉన్నాయి అని మోడర్న్ అయిపోయారు ఇప్పుడు. యా, సో అది చేయాలని ఉండిపోయింది. క్యాలిక్యులేషన్స్ లేవు, అంతే, అది చేయాలని చేసాం అంతే. సమ్హౌ దట్ పీపుల్ ఇప్పుడు చూస్తుంటాను. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మీరు ఏదైతే అన్నారో నేను రియలైజ్ అవుతున్నాను, ఓకే ఇది రైట్గా వస్తున్నావు కంటెంట్, దే ఆర్ లైకింగ్ ఇట్, కొత్తదనం అంటే ఇలా ఉంది అని. ఇది ప్లాన్డ్ కాదు, ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం. లక్కీలీ అంటే అనుకోకుండా చాలా వరకు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ లేకపోతేనే చాలా కుదురుతాయి అనే వర్డ్కి నిజం అనిపిస్తుంది మీతో మాట్లాడితే. మనసు పెట్టి చేస్తే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటే అది ఇంకా నేను చెప్పకూడదు, యూ నో వెల్. ఓకే, అంటే కామెడీ ఎంతవరకు ఉంది? దట్టు ఆ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు. అసలు నోట్లో ఏలు పెడితే కూడా కోరకని అమ్మాయి అబ్బాయిల్ని మామూలుగా కొట్టట్లేదు. అసలు ఎక్కడ చూసినా గొడవలే. అసలు అంటే పెళ్లి చూపుల్లో కూర్చున్నప్పుడు కూడా ఏదన్నా మాట్లాడమంటే బిగ్గా అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ పెట్టేశారు. మీరు అంటే ఎంతవరకు తను తగ్గిందా మీకు, లేదంటే మీరే తగ్గారా మూవీలో? అది సినిమా ఇది డైలాగ్ సేమ్ ప్యాటర్న్. సినిమా ఎలాగో చూస్తాం, అంటే తగ్గిందా తగ్గలేదా అనేది తగ్గేదే లేదా? సినిమాలో నేను తగ్గను, ఆవిడ తగ్గను, అదే అప్పుడే నీకు మ్యాజిక్ గా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు కొద్దిగా ఫీలింగ్ బెటర్ ఉంది మీకు, ఇప్పుడు ఫీలింగ్ బెటర్ ఉంది కదా. ఓకే, శారీస్ అని చెప్పాను కదా ఇంతకు ముందు, అంటే అన్ని రకాలు. అంటే మీరు ప్రాంప్టింగ్ ఎవరు లేకుండా చెప్పారా, లేదంటే టక్ 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 అని చెప్పేశారా? ఆ ప్రాంప్టింగ్ ఏం లేదండి, నేనే ఓన్ గా చెప్పుకున్నాను. ప్రసక్తే లేదు అసలు, ఏం లేదు, ఏముండదు. సో ఇప్పుడు అందరు లేడీస్ గురించి అంటే ఇన్ని రకాలు ఉన్నాయి తెలియడానికి,
మీరు ఒక్క క్షణం 1 2 3 అని టక్క టక్క చెప్పేస్తే మేము అలా టక్క టక్క కాదు note కాదు చేసేసుకుంటాం. మీరు చెప్పండి ఎంతవరకు చెప్తారు ఆ? మీరు చెప్పండి. నేను అక్కడ జవాన్ ముందు నేను ఎక్కడ జవాన్లు కనిపిస్తున్నారు నాకు. చెప్పండి. మేము ఎలాంటి రకాల శారీస్ అమ్ముతామంటే ఎలాంటి సింథటిక్ రకాలు? క్రేప్సీ కుప్పాడం బనారస్ ఫ్యాన్సీ షిఫాన్ జార్జెట్ ఆర్గన్స్ పోచంపల్లి గద్వాలు వెంకటగిరి మంగళగిరి ధర్మవరం పోలవరం మాధవరం కేరళ కాటన్ కరిష్మా కాటన్ మీనా కాటన్ మధుర కాటన్ మా దుర్గా కాటన్ లక్ష్మీ పట్టు కంచి పట్టు ఉప్పాడ పట్టు టిష్యూ పట్టు అంబిక సారీ సాటిన్ సారీస్ ప్లెయిన్ సారీస్ సిల్క్ సారీస్. అసలు అంటే అందరూ అడుగుతున్నారు కదా, చెప్పి చెప్పి ఇది ఎంజాయ్ దిస్. ఎంజాయ్. కన్యాకుమారి అసలు నాకు మామూలుగా చాలా అందరూ లేడీస్ ఇప్పుడు ఎవరైతే ఈ రకాలదేవో అన్ని అల్మర్లో చూసుకొని అయిపోయారు హస్బెండ్స్. సో మొత్తానికి సినిమా అయితే ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. ఒక మీరు ఆర్గానిక్ ప్రేమ కథ అన్నారు కదా, చాలా పట్టొచ్చిన నా న్యాచురాలిటీ కనిపిస్తుంది. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మీ ఎక్స్పెక్టేషన్ లేదు కాబట్టి అది అలా రీచ్ అయిపోయింది. మూవీ కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి కన్యాకుమారి మూవీ టీమ్ తో చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.